సాసీగా ఉండే వెజ్ మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ ఒక క్లాత్ లో సగం క్యాబేజ్ తురుము, 2 క్యారెట్ల తురుము వేసేసుకుని వీటిలో ఉన్న రసాన్ని వీలైనంత వరకు పిండేయండి. తర్వాత ఈ తురుములో హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 4 టీ స్పూన్స్ మైదా, 6 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఇవన్నీ వేసి ఇలా ముద్దలాగా చేసుకోవాలి. కావాలనుకుంటే వీటిలోంచి తీసిన జ్యూస్ లైట్ గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ గా చేసేసుకుని వేడి నూనెలో వేసేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో 10 మినిట్స్ వరకు అయితే పడుతుంది. ఇప్పుడు మంచూరియా ప్రిపరేషన్ కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, 1 టీ స్పూన్ అల్లం తరుగు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 2 టీ స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్ వైట్స్ ఇవన్నీ 1 నిమిషం హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని 150 ml నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు సాసెస్ వేసుకోవాలి. నేను మదర్స్ రెసిపీ సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ వాడుతున్నాను. ఇందులో MSG లాంటివి ఏమీ ఉండవు అండ్ ఇవి ప్లాస్టిక్ బాటిల్స్ తో రావడం వల్ల కింద పడితే పగిలిపోతుందనే భయం అక్కర్లేదు అండ్ ఫెంటాస్టిక్ టేస్ట్ అయితే ఇస్తాయి రెసిపీకి. సో మన మదర్స్ రెసిపీ సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుని 1 టీ స్పూన్ అంత విnegar కూడా వేసుకుని అంతా మిక్స్ చేసి 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ లో లైట్ గా వాటర్ వేసి మిక్స్ చేస్తే కార్న్ ఫ్లోర్ స్లరీ వస్తుంది. ఆ స్లరీ కూడా ఇందులో వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రైడ్ మంచూరియన్ వేసేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసి లైట్ గా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, మీకు ఇష్టం ఉంటే లైట్ గా ఫుడ్ కలర్ వేసుకుని అంతా కూడా హై ఫ్లేమ్ లో ఒక 2-3 మినిట్స్ టాస్ చేసుకుని లాస్ట్ లో తరిగిన ఉల్లికాడలు వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. మదర్స్ రెసిపీ సాసెస్ తో ట్రై చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.